హలో గైస్, ట్రిపుల్ ఐటీ బాస్ సార్ వాళ్ళకి ఈరోజు ఫస్ట్ ఫేజ్ లిస్ట్ వస్తుంది కదా. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరికి సీట్ వస్తుంది అనే డీటెయిల్స్తో వీడియో చేస్తున్నాను. కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా సీట్ వస్తుందో రాదో తెలుసుకోవచ్చు. అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారు, బ్రో 9.8 9.7 అలా సీట్ వస్తుందా రాదా అని. సో ఈ వీడియో కొంచెం చూస్తే మీరు క్లారిఫై అవుతాయి అన్ని డౌట్స్ అండ్ మీకు సీట్ వస్తుందా రాదో కూడా ముందే తెలుసుకోవచ్చు. అండ్ నేను పక్కాగా ఏం చెప్పట్లేదు, సో ఇలా ప్రతి ఇయర్ లాగా కొంచెం బేసిక్స్తో చెప్తున్నాను అంతే. ఓకే. అండ్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సపోర్ట్ చేయండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఒకవేళ మీకు ఫస్ట్ ప్రొవిజన్ లిస్ట్ ఎలా చూసుకోవాలో తెలియకపోతే నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. అండ్ మన ఛానల్లో లిస్ట్ అప్లోడ్ కాగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో యాజ్ యూజువల్ అందరికి తెలిసిందే, గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి 0.4 యాడ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. సో వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి 10 పాయింట్స్, 9.8, 9.7 ఈ 3 మెంబర్స్కి కన్ఫామ్గా సీట్ వస్తుంది ఫస్ట్ ఫేజ్లో. ఓకే. అండ్ నెక్స్ట్ గురుకులం అంటే సోషల్ వెల్ఫేర్స్ వాళ్ళకి 10 పాయింట్స్ వస్తేనే వస్తుంది. నెక్స్ట్ ప్రైవేట్ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, 10 పాయింట్స్ వస్తే వస్తుంది సీటు. ఓకే. కానీ పర్టికులర్గా వీళ్ళకి వస్తుందని నేనైతే చెప్పలేను, అది మీ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రైవేట్ వాళ్ళకి 2 మెంబర్స్ 10 పాయింట్స్ వస్తే ఎవరికి వచ్చేది చెప్పలేము కన్ఫామ్గా. సో ప్రైవేట్ వాళ్ళకి అది లక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ప్రైవేట్ వాళ్ళకి అయితే కన్ఫామ్గా చెప్పలేము. సో గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి 9.5, ఎస్సీ వాళ్ళకి కూడా ఫస్ట్ ఫేజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది 9.5. ఆల్ కేటగిరీ జనరల్ కేటగిరీ వరకు అయితే 9.7, 9.8, 10 పాయింట్స్ గవర్నమెంట్ స్కూల్ నుంచి. జనరల్ కేటగిరీలో ఎవరెవరు సెలెక్ట్ అవుతారంటే 9.7, 9.8, 10 పాయింట్స్ ఈ 3 మెంబర్స్ అంటే ఈ 3 పాయింట్స్ వచ్చిన వాళ్ళకి సెలెక్ట్ అవుతారు జనరల్ కేటగిరీలో. అండ్ ఒకవేళ క్యాస్ట్ రిజర్వేషన్ ఎస్సీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 9.5 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీ సర్టిఫికేట్స్లో అంటే సెలెక్ట్ చేసేటప్పుడు మీ మిస్టేక్స్ ఉంటే వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు సీట్. సో ఒకవేళ మిస్టేక్స్ లేకుండా 10 పాయింట్స్, 9.8 వచ్చిన వాళ్ళకి మాత్రం వస్తుంది. ఎందుకంటే బ్రో నాకు 10 పాయింట్స్ వచ్చాయి కానీ సీట్ రాలేదు అని కొంతమంది కామెంట్ చేస్తారు మళ్ళీ. సో వాళ్ళకి ముందే చెప్తున్నాను, మీ సర్టిఫికేట్స్లో ఏమన్నా రాంగ్ ఉంటే మీకు సీట్ అయితే రాదు. సో నేనేం చేయలేదు, అది మీ మిస్టేక్స్. అండ్ సీట్ వచ్చిందంటే కన్ఫామ్గా మీరైతే ఎటువంటి వర్క్ పెట్టుకోకుండా కౌన్సిలింగ్ డేట్ మాత్రం మీరు వెళ్ళాలి కౌన్సిలింగ్కి. అక్కడ వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి మీ ఐడి కార్డ్ తెచ్చుకుంటే అప్పుడు మీకు సీట్ పక్క. అండ్ మళ్ళీ మీరు కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి వస్తువులు తీసుకెళ్ళాలి, సో అన్నెసెసరీ వస్తువులు ఎందుకు, అలా ఏమేమి మేజర్గా వాడతాం అనే వస్తువుల మీద ఒక వీడియో చేస్తాను. సో ఫస్ట్ లిస్ట్ అయితే రానివ్వండి. సో లిస్ట్ రాగానే నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు అప్డేట్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ.